ఈరోజు టాపిక్ వచ్చి లీవ్ లెటర్ అనమాట. ఇంగ్లీష్లో లీవ్ లెటర్ ఎలాగ రాయాలనేది మనం చూద్దాం అనమాట. లీవ్ లెటర్ ఎలా రాయాలని చూద్దాం. నెక్స్ట్ మనం ఇది అనుకోండి కుడి చేయి అనమాట. అంటే రైట్ హ్యాండ్ మనం ఫస్ట్ ఊరి పేరు రాయాలన్నమాట. ఊరి పేరు వచ్చి మదిర అనుకోండి, మదిర. ఓకేనా? ఇక్కడ కామ పెట్టాలి ఫస్ట్. తర్వాత డేట్ వేయాలన్నమాట. ఇలా డేట్ వచ్చి ఇలా 18/10/2025. ఓకేనా? ఇది ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. నెక్స్ట్ ఇదే లైన్ గా ఇక్కడ ఏముంది, మనం టాపిక్ రాయాలన్నమాట. టాపిక్ ఏంది, లీవ్ లెటర్. సెలవు కోరుతూ లీవ్ లెటర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, సార్ లేదా మేడం, అంటే మన క్లాస్ టీచర్ సార్ లేదా మేడం అన్నమాట. ఓకేనా? ఇట్లా రాసిన తర్వాత మనం సార్ మేడం తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఐఆమ్ అంటే నేను, ఐఆమ్ ఫలానా అంటే గూడూరు అంటే ఫలానా ఉంటుంది, పేరు ఉంటుంది కదా. ఐఆమ్ కృష్ణ జీ. ఓకేనా? ఆ తర్వాత రూల్ నెంబర్ 23. ఓకేనా? రాసిన తర్వాత ఐఆమ్ ఇన్ క్లాస్ 10th ఇన్ యువర్ స్కూల్. ఓకేనా? ఫుల్ స్టాప్. క్లాసు రాశాను. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఐఆమ్ సఫరింగ్ దేని నుంచి, ఫ్రమ్ ఫీవర్. అంతే, రెండే లేదు. ఐఆమ్ నేను ఫలానా కృష్ణ, రూల్ నెంబర్ 23 క్లాస్ ఇన్ యువర్ స్కూల్. ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సో ప్లీజ్ grant me permission 2 days. 2 days అంటే బ్రాకెట్లో మనం 18/10/25 to 19/10/25. ఓకే, అంతే. థ్యాంక్ యూ. ఇక్కడ థ్యాంక్ యూ అని పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి కదా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ పేరు కృష్ణ, క్లాసు 10th, రోల్ నెంబర్ 23. ఇదన్నమాట. ఇది ఈ విధంగా మనం లీవ్ లెటర్ రాసుకోవాలన్నమాట. లీవ్ లెటర్ అనేది టాపిక్, లీవ్ లెటర్, మధ్యర ఇది కంపల్సరీ ఉండాలి. మధ్యర ఏది ఊరైతే, ఏ ఊరైతే ఆ ఊరు, ఫలానా ఊరి పేరు, కామా, తర్వాత డేట్, ఫుల్ స్టాప్ వేసిన తర్వాత టాపిక్ వచ్చి మనం దేనికి సంబంధించింది అనేది టాపిక్, లేకపోతే నోట్ అని రాసుకోవచ్చు. లీవ్ లెటర్ ఇక్కడ అంటే మనకి స్కూల్ టీచర్ లేడీస్ అయినా ఉండొచ్చు, జెంట్స్ అయినా ఉండొచ్చు. కాబట్టి సార్ లేదా మేడం, మీరు మీ స్కూల్ ఫస్ట్ క్లాస్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ స్కూల్ టీచర్ ఎవరైతే వాళ్ళ పేరు సార్ అయితే సార్ అని పెట్టండి, లేకపోతే లేడీ అనుకో మేడం అని పెట్టండి. ఐఆమ్ కృష్ణాజీ, రూల్ నెంబర్ 23, క్లాస్ 10th ఇన్ యువర్ స్కూల్. ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సో ప్లీజ్ గ్రాంట్ మీ పర్మిషన్ 2 days. 18/10/18/19. థ్యాంక్ యూ సార్ లేదా మేడం అయితే మేడం, సార్ అయితే సార్. ఓకేనా? యువర్స్ ఫెయిత్ఫుల్లీ కృష్ణాజీ, 10th క్లాస్, రోల్ నెంబర్ 23. అంతే.
మిగతా ఏం అవసరం లేదు. ఓకేనా? ఈ విధంగా మనం లీవ్ లెటర్ రాసుకోవాలన్నమాట.